దర్లింది. సభ లోపల సభ బయట అంతా గందరగోళమే. స్పీకర్ తమ సభ్యులకు మాట్లాడే సమయం అవడం లేదంటూ సభలో ఆందోళనకు దిగిన వైసీపీకి మీడియా పాయింట్లోనే చేదు అనుభవం ఎదురైంది. సస్పెండ్ అయిన సభ్యులు సభా ప్రాంగణంలో ఉండొద్దంటూ మార్షల్స్ వాళ్లను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. వైసీపీ సభ్యుల సస్పెన్షన్స్ కు ముందు, సస్పెన్షన్స్ కు తర్వాతి దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. తొలి సంతకం చేసి మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చెప్పండి. 3 రోజులు వాయిదా ఇచ్చారు. మీరు ఒక్క రోజు టైంలో మీకు రావాల్సినంతే వస్తుంది. మీకు రాదు. మీకు కావాల్సినంత టైం ఇవ్వడానికి లేదు ఇక్కడ. ఎవ్రీబడి హాస్ టు స్పీక్. రూలింగ్ పార్టీ మాట్లాడాలి, బీజేపీ మాట్లాడాలి. ఎందుకంటే నో డిస్కషన్ విత్ యూ. సారీ, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. ఆయన బడ్జెట్ ప్రసంగంలో చూస్తే ప్రభుత్వం 2014-15లో ప్లాన్ గ్రాంట్ తక్కువగా చూపించి నాన్ ప్లాన్ ఎక్కువగా చూపించాలని 13వ ఆర్థిక సంఘం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నాన్ని తప్పుపట్టే విధంగా ఈరోజు గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడడం ఇది చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకనంటే ప్రయోజనాలతో మాట్లాడుతున్నారు అధ్యక్ష. అలాగే ఈ రోజు నాకు చెప్పారు అధ్యక్ష, వారు ఎంతసేపు ప్రకటించేటటువంటి విధానం పైన పునరుద్ధికి వారి నాయకులు ఈ రోజు స్మగ్లింగ్ చేసేటటువంటి వ్యక్తుల్ని వారు అందుకని మీకు 60 నిమిషాలు టైం ఇచ్చాం. 100 నిమిషాలు ట్రెజరీ పెంచేసి ఇచ్చాం. ప్లీజ్ ఓర్పు ఉండాలి, కొంచెమైనా ఓర్పు ఉండాలి. మీకు ఓర్పు ఉండాలి. ప్లీజ్ ఓర్పు ఉండాలి. మీకు ఓర్పు ఉండాలి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ ఉద్యోగస్తులను ఈ ప్రభుత్వానికి బాధ్యతలాగా ఉపయోగించుకొని వాళ్ళు చేయకూడదు పనులు చేపిస్తా ఉన్నారు. ఆ క్రమంలో మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. తప్పు మాట్లాడి కాదు, చేపించే వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం చెప్తాను స్పీకర్ చేపిస్తా ఉన్నాడు. ఆనాటి కాంగ్రెస్ స్పీకర్లను చంద్రబాబు నాయుడు ఇదే కోడెల శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడలేదా? స్పీకర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏమైనా మాట్లాడచ్చు, అప్పులు ఉండొచ్చు, దౌర్జన్యపడి ఉండొచ్చు. న్యూస్ ఆన్లైన్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.